ఇంకో కంపెనీ ఎలా వస్తుంది? తలకాయ నొప్పులు ఎవరు పడతారు? కోర్టులు, కేసులు, తిరగడాలు. ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు కదా. నా చిన్న విన్నపం, నేను దాంట్లో మీ పాయింట్కి వస్తాను. చిన్న మీ పాయింట్కి వచ్చే ముందు ఓకే. నేను చలసాని శ్రీనివాస్ గారు చెప్పిన దాని మీద ఒక్కటే, పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిన వాటికి కూడా మీరు ఎందుకు వెళ్ళారంటారు? శ్రీనివాస్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నాది అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. ఇవాళ పులివెందుల మెడికల్ కళాశాల జరిగిన దాంట్లో కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ వరకు ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్టిఫికెట్స్ ఈవెన్ లేని వ్యక్తులను కూడా అక్కడ ప్రొఫెసర్లు చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మొత్తం పులివెందుల్లో ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద పెట్టారు. పూర్తిగా వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. అది కనుక కళాశాల అయ్యే పరిస్థితి లేదు. అది ఒక కార్యాలయంగా మారే అవకాశం ఉంది తప్ప నేను మాట్లాడండి. మెడికల్ కాలేజీ తీరేది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. అనంతపురంలో కియా పెడితే ఆ ఎంపీ ఎంత దౌర్జన్యం చేశాడండి. ఎండి దగ్గరకు వచ్చి మేము చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మెడికల్ కాలేజీలు పెట్టినా, ఏ కాలేజీలు పెట్టినా, ఏం పెట్టినా రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తారు. సక్రమంగా జరగదు, ఆ కళాశాల సక్రమంగా జరగదు. తర్వాత ఓకే నేను చెప్తాను. అమరావతి ఉంది, నేను చెప్తా వినండి. అమరావతి రాజధాని మీద ప్రపంచ బ్యాంక్ దాంట్లో కలిసి ఉద్యమం చేశాం కదా, మా మీద కూడా కేసులు పెట్టారు కదా. ఒక నిమిషం ఇప్పుడు ఉత్తరాలు రాశాడు, అమరావతికి రుణం ఇవ్వద్దని చెప్పేసి రాశాడు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డింది, కేంద్ర ప్రభుత్వం నరకయాతన పెట్టింది. మనందరికి తెలిసిందే. వచ్చిన లోన్ వరల్డ్ బ్యాంక్ లోని వెనక్కి పంపించేసింది. కౌంటర్ గ్యారెంటీ 2019లో జగన్ సీఎం గా ఉన్నప్పుడు మీరు చెప్తున్నవి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా రాజధాని అమరావతికి అసలు మా అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి అసలు మాకు నిధులు వద్దని చెప్పి క్లియర్ గా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి అవ్వగానే పోయి రాసిచ్చి వచ్చాడు ఆయన. తర్వాత దాన్ని శ్మశానం అన్నాడు, ఇంకోటి అన్నాడు, కేసులు పెట్టించాడు. శ్రీనివాస్ గారికి కూడా తెలుసు, మేము అందరం పోరాడాం, అందరం జైళ్ళకి వెళ్ళి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళమే. ఇవాళ లోకేష్ గారి ఆవేదనలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు భావితరాల ఆశాజ్యోతి కాబోతా ఉన్నాడు. ఆయన మీద ఏదో ఒక బురద జల్లి ఆయన ఎక్కడో ఒక్కసారి స్టాప్ చేయాలి. ప్రతి దాంట్లో ఆయనకి ఇచ్చిన శాఖ ఏదని కాకపోయినా అన్నిట్లో కూడా ఆయన విపరీతమైనటువంటి పురోభివృద్ధి చూపెడతా. ముఖ్యంగా నేను గ్రూప్ 1 అడుగుతా ఉన్నా సార్. మీ హయాంలో గ్రూప్ 1 నవ్వుల పాలై హాయిలాండ్లో అటెండర్ల చేత దిద్దిచ్చి మీరు, అది ఒక పెద్ద స్కామ్. అది అలాంటి స్కాము మళ్ళా జరగకుండా ఉండి ఇప్పుడు రాగానే నీతి నిజాయితీగా ఈ కూటమి ప్రభుత్వం 16,000 డిఎస్సి ఉద్యోగాలు పూర్తి చేసింది. నిన్నటికి నిన్న అదేమంటే ఆయన చెప్తా ఉన్నాడు, 6,000 పోలీస్ కానిస్టేబుల్స్ మా ప్రభుత్వ హయాంలో మేము నోటిఫికేషన్ ఇచ్చామన్నావు. వెరీ గుడ్. నోటిఫికేషన్ ఇస్తే మరి కోర్టులో కేసులు పెండింగ్ కూడా నువ్వు ఎందుకు క్లియర్ చేయలేదు? ఊరక నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తే సరిపోద్దా? మరి సత్యమానంత ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ విధానాన్ని ఎవరు నడిపారు? అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా దాని మీద? నువ్వు అసలు నేను అనేది ఏపీపీఎస్సీని వైసీపీ ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చాడు. దాంట్లో పనిచేసే వైసీపీ కార్యకర్తల్ని ఇప్పుడు ఇవన్నీ ఉండేవి కనపర్తి గారు. ఇప్పుడు ఐటీ కంపెనీల విషయంలో ఏంటంటే మిగతా వాటికి ఉన్నది దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మల్టీవర్స్ లాగా, అంటే వాళ్ళు మల్టీవర్స్ కాదు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాదు కనీసం 14-15 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఉద్యోగులు చేస్తున్నారు. అలాగే వైజాగ్, అలాగే అమరావతి. సో దట్ ఫారెన్ కంపెనీస్, సో ఒక ప్రత్యేకమైన వ్యవస్థలో ప్రత్యేకమైన ఆలోచన తీరుతో జరిగే కంపెనీల విషయంలో వీళ్ళు కేసులు వేస్తే ఈ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏమనుకుంటాయంటున్నారు మల్టీనేషనల్ కంపెనీలు. చెప్తా ఉన్నా సార్. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ రావటం కోసం ఫైలు పట్టుకొని అమెరికాలో ఏ విధంగా తిరిగాడో మీ అందరికీ తెలుసు. మరి అలానే పక్కనున్నటువంటి రాష్ట్రాలు వాళ్ళకి సరైనటువంటి కనీసం ముఖాముఖి మాట్లాడటానికి కూడా ఇష్టపడకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎదురెళ్ళి వాళ్ళ స్వాగతం పలికి తీసుకొచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి వాళ్ళు ముగ్ధులై ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి అనేక కంపెనీలు వచ్చినాయి. ఇవాళ యాక్సెంచర్ కానీ ఇవన్నీ కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా విమర్శలుంటే చేసుకోవచ్చు. కానీ
ఈ రాష్ట్ర 50 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి అనేది ప్రత్యేకమైన పేజీ. అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయని రంగం అంటూ లేదు. ప్రతి రంగంలో కూడా తనతోనే ముద్ర వేశారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆయన అబాసు పాలు చేయడానికి అనేక రకమైనటువంటి శక్తులు ప్రయత్నం అంతే కదా చేస్తా మరి ఉన్నాయి. వాళ్ళ రాజకీయం కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలిగా. మరి ఇప్పుడు కోర్టు కానీ ఉంది, జనం కోర్టును అంతకాలం నేను దివాలాగా. ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, ఆంజనేయ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగు ప్రజలు టైం అయింది. యా, ఆంజనేయ రెడ్డి. రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. కేంద్ర అటువంటి మద్దతు వ్యక్తిని లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆంజనేయ రెడ్డి గారు. ఏ విధంగా రాజకీయ పార్టీ నడుపుతాడు? రిషి గారు